శైవ భక్తి ఏర్పరచుకుని ప్రతి శివాలయాన్ని కూడా పునరుద్ధరణ చేశాడు. అప్పట్లో స్థానికులందరూ వెళ్ళి రాజరాజ నరేంద్రులకు మొరపెట్టుకుంటే అక్కడ ఉన్నటువంటి కళ్యాణ మండపం జీర్ణావస్థకు వచ్చింది. కొత్త నిర్మాణం చేయండి అంటే ఆయన మళ్ళీ కొత్తగా కళ్యాణ మండపాన్ని నిర్మించాడు 1000 సంవత్సరాల క్రితం. ఆ కళ్యాణ మండపాన్ని మనం ఇప్పటికీ కూడా మనం కుప్పలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో చూడొచ్చు. అటువంటి గొప్ప గొప్ప రాజుల చేత పాలించబడినటువంటి క్షేత్రం పలివెల క్షేత్రం. శ్రీనాథ మహాకవి 13వ శతాబ్దం అంటే 1300వ సంవత్సరంలో వచ్చాడు పలివెల క్షేత్రానికి. వచ్చి ఆ పలివెల కుప్పలింగేశ్వర స్వామి వారిని చూసి ఆ కథ అంతా కూడా విన్నారు. విని ఎంత గొప్ప కథరా ఇది, ఈ క్షేత్రం ఏం క్షేత్రం, ఎంత పండితులు, ఎంత విద్య, ఎంత వైద్యం ఎందుతోంది ఈ గ్రామంలో, దీని వైశిష్ట్యాన్ని నేను రాయాలి అని చెప్పి కాశీఖండంలోనూ ఆ యొక్క భీమఖండంలోనూ కూడా దాని యొక్క వైశిష్ట్యాన్ని రాశాడైన. అంతటి 13వ శతాబ్దంలోనే అంత గొప్ప పేరు పొందింది. అంతకు ముందు 1000 సంవత్సరాల క్రితం, ఆ 1500 సంవత్సరాల క్రితం వరకు మనకి చరిత్ర చెప్తోంది. అంతకు ముందు ఏమైందో మనకి తెలియదు. పురాణం ఒక్కటే మనకి ప్రమాణం. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యం వ్యవస్థితం అంటారు. కాబట్టి శాస్త్రమే మనకు ప్రమాణాలు. సాక్షాత్తు వ్యాస భగవానుడి యొక్క గంటం నుంచి వచ్చినటువంటి చరిత్ర కాబట్టి దాన్ని మనం తప్పు పట్టడానికి వీల్లేదు. కాబట్టి అంతమంది రాజుల చేత పాలించబడినటువంటి క్షేత్రం పలివెల క్షేత్రం. తరువాత చాళుక్య భీముడు కాలంలోనే ఒక సంఘటన జరిగింది పలివెల క్షేత్రంలో. ఆయన ఆ యొక్క పిఠాపురాన్ని రాజధానిగా చేసుకుని ఈ యొక్క ఆంధ్రదేశాన్ని అంతటినీ పాలిస్తూ తూర్పుగోదావరి జిల్లాకి పిఠాపురాన్ని రాజధానిగా చేశాడు. చేసినప్పుడు ఈ కోనసీమకి రాజధానిగా ఈ యొక్క పలివెల క్షేత్రం ఉండేది. ఆ పిఠాపురం వస్తూ ఉండేవాడు ఆయన. పిఠాపురంలో ఉండి సామంతరాజుని ఉంచి పిఠాపురంలో ప్రతిసారి ఆయన వస్తూ చూస్తూ ఉండేవాడు. ప్రతి శివాలయానికి వెళ్ళడం అలవాటు ఆయన, సంవత్సరానికి ఒక్కసారైనా. అలా వెళ్ళడంలో సంవత్సరానికి ఒకసారి కుప్పలింగేశ్వర స్వామి వారి దేవస్థానానికి అంటే అగస్తేశ్వర దేవాలయానికి కూడా వస్తూ ఉండేవాడు. అటువంటి సమయంలో అది క్రీస్తు శకం 800 సంవత్సరంలో ప్రదేశం. అంటే 800 అంటే 1200 సంవత్సరాల క్రితం జరిగిన మాట. 1200 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయం ఏమిటి అంటే ఆ చాళుక్యుడు ప్రతి సంవత్సరం కూడా ఉమాకుప్పలింగేశ్వర స్వామి గుడికి వచ్చేవాడు. అదే సమయంలో ఆ పలివెల క్షేత్రంలో ఒక అర్చకుడు ఉండేవాడు. ఆ యొక్క దేవాలయాన్ని అర్చక స్వామి కింద ఆయన నియమించారు. నియమించినప్పుడు ఆ అర్చకుడు కూడా భోగలాలస మీద ఆసక్తి ఎక్కువ. భోగలాలస అంటే అప్పటి నుండి కూడా ఏమిటి అంటే ఆ యొక్క ప్రదేశం కళ్యాణ క్షేత్రం. కళ్యాణం అంటే సుఖ సంపదలను ఇచ్చేటటువంటి క్షేత్రం. సుఖ సంపదలు అంటే సుఖానికి అలవాటు పడిపోయాడు. అలవాటు పడిపోవడం వల్ల వాడు భోగానికి ఎక్కువగా రుచి మరిగాడు. రుచి మరగడం వల్ల వేశ్యా సాంగత్యాన్ని కోరుకున్నాడు. అప్పట్లో వేశ్యా సాంగత్యానికి ప్రత్యేకమైనటువంటి ప్రదేశాలు ఉండేవి రాజ్యాల్లో. కాబట్టి రోజు ఈశ్వరుడికి అలంకారం చేయడం, ఈశ్వరుడికి నివేదన చేయడం, అయిపోయిన వెంటనే వేశ్యవాడకు వెళ్ళిపోవడం, ఆ వేశ్యతో కలిసి ఉంటూ ఉండేవాడు. ఈ యొక్క గ్రామంలో ఉండేటటువంటి ప్రజలందరికీ కూడా ఆ అర్చక స్వామి అంటే గిట్టేటటువంటి పరిస్థితి కాదు. ఆ గిట్టేది కాదు. ఆ గిట్టకపోవడం వల్ల ఆ యొక్క పరిస్థితుల్లో ఆయన అంటే నచ్చనటువంటి పరిస్థితుల్లో ఆ సామంతరాజులందరికీ కూడా ఈ యొక్క ప్రజలు వెళ్ళి ఫిర్యాదు చేస్తూ ఉండేవారు. పెద్దరాజు గారు వస్తారు, వచ్చిన తర్వాత మేము తప్పకుండా అతని విషయం గురించి చెప్తాము అని చెప్పి అంటూ ఉండేవారు. ఒకనొక సమయంలో పిఠాపురం వచ్చారు చాణుక్య భీముడు. వచ్చి ఏమిటి ఈ యొక్క విశేషాలు, శివాలయం విశేషాలు అని చెప్తే ఎవరో పలివెల క్షేత్రంలో అగస్తేశ్వర ఆలయం దగ్గర అర్చకుడు అంటే ఆయన వేశ్యాలోలుడంట. భోగం కోసం ఆ యొక్క వేశ్యావాడకు కూడా వెళ్తూ ఉంటున్నాడంట. చాలా అసహించుకుంటున్నారు ప్రజలు అని చెప్తాడు. సరే ఒక రోజు మనం వెళ్దాం అక్కడికి అని చెప్పి ముహూర్తం చూడండి అని చెప్తాడు. ఆ ముహూర్తం చూసిన తర్వాత రాజావారు ఏ విధంగా పలివెల క్షేత్రానికి వచ్చేవారో శాసనాలు చెప్పాయి. పిఠాపురంలో ఇప్పటికీ ఆ శాసనాలు ఉన్నాయి. రాజావారు పిఠాపురం నుంచి బయలుదేరినప్పుడు గుర్రాలు రథాల మీద బయలుదేరేవారు. బయలుదేరి మందపల్లి వరకు వచ్చేవారు. మందపల్లి వచ్చిన తర్వాత అక్కడ ఏనుగు మహల్ అనేటటువంటి పేరుతో ఇప్పటికీ ఒక ప్రదేశం ఉంది. ఆ ఏనుగు మహల్ దగ్గర ఏనుగుని ఎక్కేవారు. ఏనుగుని ఎక్కి అక్కడి నుంచి ఊరేగుతూ వచ్చేవారట. వచ్చి పలివెల క్షేత్రం దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన ఒక కోట కట్టించుకుని నిర్మాణం, ఆ కోటలో నివాసం ఉండేవాడు. నివాసం ఉండడం వల్ల ఆ ప్రదేశాన్ని కోట మెరక అని ఇప్పటికీ పిలుస్తున్నారు. కాబట్టి ఆ కోటలో విశ్రాంతి తీసి అక్కడి నుంచి సామంతరాజులందరినీ పిలిచి రాజుగారు దర్శనానికి వస్తున్నారు అని కబురు పెట్టించేవాడు. కబురు పెట్టిస్తే ఆ రాజుగారు వచ్చినటువంటి ప్రదేశం ఆయన
విడిది చేసినటువంటి ప్రదేశం దగ్గర నుంచి మిగతా సామంతరాజులు వాళ్ళ యొక్క సైన్యము ఉండడానికి ఒక ప్రదేశం ఏర్పరిచారు. ఆ ప్రదేశాన్ని సేరేపాలెం అని పిలిచేవారు. ఆ సేరేపాలెము ఈ యొక్క కోటమెరకా స్థానం నుండి రాజుగారు మధ్యాహ్నం ఆ యొక్క మధ్యాహ్నం సమయానికి పలివెల క్షేత్రానికి వచ్చారు. అదే సమయానికి పలివెల క్షేత్రానికి వచ్చేటప్పటికి పలివెల క్షేత్రంలో వచ్చేటప్పటికి ఈశ్వరుడు యొక్క దేవాలయం మూతపడి ఉంది. అర్చక స్వామి మధ్యాహ్నం అయిపోయింది అని చెప్పి స్వామివారికి అలంకారం చేసేసి నివేదన చేసేసి అక్కడి నుంచి తాను వేశ్య గృహానికి వెళ్ళిపోయాడు. రాజుగారు అదే సమయంలో పలివెల క్షేత్రంలో అడుగుపెట్టారు. అడుగు పెట్టడం వల్ల అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ రాజుగారు వచ్చారు అన్నటువంటి విషయం తెలిసింది. తెలియగానే ఈ విషయం అర్చక స్వామికి తెలిసింది. రాజుగారు ఊర్లోకి వచ్చారు, నిన్ను చూడాలి అనుకుంటున్నారు, స్వామివారిని దర్శించాలి అనుకుంటున్నారు అన్న విషయం తెలుసుకుని అప్పట్లో ఉన్నటువంటి ఆచారం ఏమిటి అంటే రాజుగారు కనుక దేవాలయానికి వస్తే స్వామివారి యొక్క నిర్మాల్యాన్ని దండం తీసుకువెళ్ళి రాజుగారికి బహుమానంగా ఇవ్వాలి. అది అప్పుడు ఉన్నటువంటి ఆచారం. కాబట్టి రాజుగారు ఊర్లోకి వచ్చారని తెలుసుకోగానే బ్రాహ్మణుడికి ఒక విషయం గుర్తొచ్చింది. దేవాలయంలో పూలమాలలు ఏమీ లేవు ఈరోజు. ఇప్పుడు స్వామివారికి ఇచ్చినటువంటి దండలు ఏమయ్యాయని అడుగుతాడు. వచ్చాడంటే రాజు ఇప్పుడు ఏం చెయ్యాలి అంటే అర్చక స్వామి రోజు స్వామివారికి వేయవలసినటువంటి దండలు తీసుకొచ్చి వేశ్యాగృహంలో ఇస్తూ ఉండేవాడు. అటువంటి దుర్లక్షణంతో ఉండేటటువంటి వాడు. కాబట్టి ఈ అర్చక స్వామి అటు ఇటు చూశాడు వేశ్యాగృహంలో, ఏమీ కనిపించలేదు. అప్పుడు ఆ వేశ్య యొక్క కొప్పులో ఉన్నటువంటి పూలమాలను చూశాడు. ఆ పూలమాలను చేత్తో లాక్కుని వేగంగా ఎవరో చూడకుండా దేవాలయంలోకి ప్రవేశించి ఈశ్వరుడి మీద తీసుకువెళ్ళి ఆ దండం వేశాడు. దండం వేయగానే రాజుగారు దేవాలయంలోకి ప్రవేశించారు. దేవాలయంలోకి ప్రవేశించగానే రాజుగారిని పూర్ణకుంభంతో లోపలికి ఆహ్వానం పరిచి లోపలికి తీసుకువచ్చి స్వామివారి దర్శనం చేయించగానే రాజుగారు ఈశ్వరుడికి నమస్కారం చేసుకున్నారు. రాజుగారు ఈశ్వరుడికి నమస్కారం చేసుకోగానే ఈశ్వరుడి మీద మాల్యాన్ని తీసి ఆ యొక్క నిర్మాల్యాన్ని రాజుగారి చేతిలో పెట్టారు. రాజుగారి చేతిలో పెట్టగానే రాజుకి అప్పట్లో ఒక భయం ఉండేది. ఏమిటా భయము అంటే అర్చక స్వామి శివాలయంలో అర్చక స్వామి అంటే ఎంతగానో భయపడేవాడు రాజు. ఎందుకంటే తాను శివభక్తుడు. శివుడికి సేవ చేసేటటువంటి వాడిని గమ్ముని అందరి మాట పట్టుకుని గమ్మున ఒక మాట అనేకూడదు కాబట్టి తాను ఏ మాట అనలేదు. అక్కడికి వచ్చిన తర్వాత అనకపోవడంతో ప్రజలందరికీ కూడా అక్కసు పెరిగిపోతుంది. రాజుగారు ఏం మాట్లాడట్లేదు, అర్చకుడిని ఏం అనట్లేదు, ఏమిటి పరిస్థితి అని చెప్పి ఏదో వంక చూడాలి అని చూస్తున్నారు. చూడగానే రాజుగారికి ఇచ్చినటువంటి మాల్లో ఒక వెంట్రుక కనిపించగానే ప్రజలందరూ కూడా ఆహాకారాలు చేశారు. రాజుగారికి ఇచ్చినటువంటి దండలో వెంట్రుక ఉంది. అసలు ఈశ్వరుడి యొక్క శిలకి వెంట్రుక అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆ వేశ్య మేడలోంచి తీసుకువచ్చినటువంటి ఆ దండని స్వామివారి మీద వేశాడు. అది అర్చకుడు మొదటి తప్పు. రెండో తప్పు ఆ తీసుకొచ్చినటువంటి మాలిన్యమైనటువంటి ఆ దండం తీసుకొచ్చి రాజుగారి చేతిలో పెట్టాడు. అది అర్చకుడు రెండో తప్పు. కాబట్టి మీరు శిక్షించాలి అర్చకుడిని, ఇది నిదర్శనం, మీ కళ్ళకు ఎదురుకుండా కనిపిస్తోంది కదా అని చెప్పి ఆహాకారాలు చేయగానే మంత్రి గారితో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా శాంతిపరచమని చెప్పి అర్చక స్వామిని దగ్గరికి పిలిచి, ఏమయ్యా అర్చక స్వామి, నువ్వు సాక్షాత్తు ఈశ్వరుడు యొక్క స్వరూపమే. గోపురే శిఖరే ద్వారే బలిపీఠే చ వాహనే అర్చకే ధ్రువభేరేషు వందనస్య సమం ఫలం. ఈశ్వరుడు 8 స్వరూపాలుగా శివాలయంలో ఉంటారంటారు కదా. అలాంటప్పుడు గోపురము, శిఖరము, ద్వారము, బలిపీఠము, ఉత్సవ విగ్రహము, అర్చకుడు, గోపురము, ధ్వజస్తంభము, ఈ 8 కూడా ఈశ్వరుడు యొక్క స్వరూపాలే కదా. అటువంటి ఈశ్వరుడు యొక్క స్వరూపంగా నువ్వు ఉన్నావు, ఈశ్వరుడితో సమానంగా అర్చక స్వామి కింద. అటువంటి వాడివి నువ్వు ఇలాంటి పని చేయడానికి నీకు సిగ్గుగా అనిపించడం లేదు. కాబట్టి నీ మీద ఎంతమంది నిందలు వేస్తున్నారు, దీనికి నీ సమాధానం ఏమిటి? ఎంతమంది నిన్ను వేశ్యాలుడు అని తిడుతున్నారు, నువ్వు దాన్ని భరించగలవా? నిజంగా ఒక బ్రాహ్మణ వంశంలో జన్మించిన వాడు అయితే దీనికి నువ్వు సమాధానం ఏం చెప్తావు అని అడిగితే బ్రాహ్మణుడు అన్నాడు, స్వామి నేను అబద్ధం చెప్పట్లేదు, నిజమే చెప్తున్నాను. ఇది స్వామివారి మెడలోంచి తీసినటువంటి దండే. ఆయన జటాజూటంతో ఉంటాడు. ఆయన ఎప్పుడూ కూడా ఆయన జటాజూటంలో ఒక వెంట్రుక నేను తీసినప్పుడు దానికి చిక్కుకుంది కాబట్టి అది మీకు కనిపించింది, అంతేగాని అది వేరే ఉద్దేశం కాదండి అని చెప్తాడు బ్రాహ్మణుడు. రాతికి లింగానికి జటాజూటం ఉంటుందా? ఏది చూపించవయ్యా నాకు అంటే, ఇప్పుడు స్వామివారికి అలంకారం చేసేసాను, మీరు రేపు పొద్దున్న కనుక వచ్చినట్లయితే స్వామివారి యొక్క లింగానికి
ఆ యొక్క జటాచూటం ఉండడం నేను చూపిస్తాను మీకు అంటాడు. అలా చూపిస్తాను అనగానే అక్కడ ప్రజలందరూ కూడా అదంతా అబద్ధం అని నొక్కి వక్కాడిస్తారు. కానీ అర్చక స్వామి ఎక్కడా కూడా అది అబద్ధం అనేటటువంటి ముఖంలో కవళిక మాత్రం లేదు. అర్చక స్వామికి నిర్భయంగా ఉంది జటాచూటం, ఈశ్వరుడికి అనేటటువంటి భావంతో ఉండడంతో సరే ప్రజలు ఇలా అంటున్నారు, నువ్వు ఇలా అంటున్నావు, అర్చక స్వామి అబద్ధం ఆడకూడదు, కానీ నువ్వు ఇప్పుడు ఈ మాట అన్నావు కాబట్టి రేపు పొద్దున్న నేను వస్తాను, వస్తే దేవాలయంలో ఈశ్వరుడికి జటాచూటం ఉందా, నిన్ను నేను సత్కారం చేస్తాను, అదే జటాచూటం లేదా నిన్ను నేను శిరశ్ఛేదనం చేస్తాను అని చెప్తాడు. సరే తప్పకుండా మీరు రేపు పొద్దున్న రండి, నేను మీకు జటాచూటం తప్పకుండా చూపిస్తానంటాడు. సరే రాజుగారు ఈరోజు నేను ఈ పలివిల క్షేత్రంలోనే విడిది చేస్తున్నాను, ఇంకా నేను ఇవాళ వెళ్ళను కాబట్టి ఇక్కడే ఉంటాను అని చెప్పి కొట్టమెరకలోకి వెళ్ళి ఆయన విశ్రాంతి తీసుకుంటున్నాడు. అటువంటి సమయంలో ఆ రోజు రాత్రి ధూపసేవ చేసి ఈశ్వరుడికి ఆ యొక్క స్వామివారికి జ్వాలపాట పాడేసి అయిపోయిన తర్వాత నీరాజన మంత్ర పుష్పాలు ఇచ్చేసిన తర్వాత దేవాలయాన్ని తలుపులు వేసాడు. కానీ ఆయన లోపల ఉండి తలుపులు వేసేసుకున్నాడు అర్చక స్వామి. వేసేసుకొని ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు, ఆయన దగ్గర కూర్చున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుని ఒకే ఒక మాట చెప్పాడు, ఈశ్వర నువ్వు ఇక్కడ కళ్యాణమూర్తిగా వెలిసావు, ఎప్పుడూ కూడా ఆనందంగా ఉంటావు, అగస్త్య మహర్షి దగ్గర ఆ వరాన్ని నువ్వు ఇచ్చావు, నేను దాన్ని ప్రగాఢ విశ్వాసంతో నమ్ముతున్నాను, నేను నా జీవితంలో తప్పులు అనేటువంటివి చేశాను, నేను తప్పు చేయలేదు అని నీ దగ్గర ఒప్పుకోను, ఎందుకంటే నువ్వు సర్వాంతర్యామి, నీకు అన్నీ తెలుసు, కాబట్టి నువ్వు తప్పు నేను చేశాను, కానీ ఒక కొడుకు తప్పు చేస్తే క్షమించవలసినటువంటి బాధ్యత తండ్రికి తప్ప వేరొకరికి ఉండదు, కాబట్టి నేను తండ్రి దగ్గర ఒప్పుకుంటున్నాను, నేను తప్పు చేశాను. ఎందుకు తప్పు చేశాను అంటే పూర్వజన్మలో ఉన్నటువంటి వాసనా బలం నన్ను ఈ జన్మలో కూడా వెంటాడింది, కాబట్టి పుట్టుకతో నేను బ్రాహ్మణ వంశానికి చెందినటువంటి వాడినే, కానీ ఈ జన్మలో నాకు ఆ పూర్వజన్మ వాసన పోలేదు ఈశ్వర, ఆ పూర్వజన్మ వాసన పట్టుకుని పీడించింది, ఆ పీడించడం వల్లే నేను ఇంకా వేశ్యాలత్వంతో ఉండిపోయాను, నువ్వు గట్టు ఎక్కించాలన్నా పాలలో ముంచాలన్నా నీళ్ళల్లో ముంచాలన్నా నువ్వే కదూ, నీ సేవ చేసుకుంటూ ఎన్నాళ్ళు ఉన్నాను కదా, నీ సేవ చేసినందుకు గాను నువ్వు నాకు ఏ శిక్ష విధించినా నీ సన్నిధానంలో నేను అనుభవిస్తాను, కానీ ఆ రాజు యొక్క చేతుల్లో కానీ ఆ యొక్క ప్రజల యొక్క చేతుల్లో కానీ నేను చావడం నాకు ఇష్టం లేదు, కాబట్టి పోయేదేదో శివ సాహిత్యంలో పోతే నాకు మోక్షమైనా వస్తుంది కదా అని చెప్పి ఆ యొక్క ఈశ్వరుడి యొక్క పీఠానికి తల కొట్టుకోవడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే తల కొట్టుకున్నాడో ఈశ్వరుడి యొక్క ఆ యొక్క విగ్రహంలోంచి మాట ఆయన అశరీరవాణి వినిపించింది, అర్చక స్వామి నువ్వు చేసినటువంటి తప్పు అనేటటువంటిది ఉన్న తప్పు ప్రాయశ్చిత్తానికి మించినటువంటి ఫలితం ఇంకోటి లేదు, నువ్వు ప్రాయశ్చిత్తపడ్డావు, ఇంకా నేను ఈ పని చేయనన్నావు, కాబట్టి నువ్వు ప్రాయశ్చిత్తపడ్డావు కాబట్టి నేను ఇప్పుడు నిన్ను రక్షిస్తాను, కానీ ఇంకా ముందు ఇటువంటి పొరపాటు నీ జీవితంలో కలగకుండా చూసుకో అని ఆ రోజు ఈశ్వరుడి యొక్క అశరీరవానికి పలికింది. పలకగానే స్పృహ కోల్పోయిన వాడు ఏ విధంగా తేరుకుంటాడో ఆ విధంగా తేరుకున్నాడు, ఎక్కడ రక్తపు మచ్చ కూడా లేదు అర్చక స్వామికి. చూడగానే లింగం మొత్తం కూడా జటాజూటం ఆవిర్భవించి ఆ యొక్క ఈశ్వరుడు యొక్క లింగాన్ని కప్పేసింది. కప్పేస్తే ఎంతగానో ఆనందపడ్డాడు, ఆహా నన్ను ఈశ్వరుడు ఈరోజు అనుగ్రహించాడు అని చెప్పి ఎంతగానో భావన చేసి ఈశ్వరుని ఆ రోజు రాత్రంతా కూడా ఎన్నో రకాల స్తోత్రాలతో ఉచ్చారణ చేస్తూ ఈశ్వరుడి పాదాల దగ్గర ఉన్నాడు. పొద్దున్నే అయింది, నదీ స్నానం చేసి వచ్చి ఆ యొక్క నదీ జలాలు తీసుకొచ్చి ఈశ్వరుడికి అభిషేకం చేశాడు. అభిషేకం చేయగానే ఆ యొక్క రాజుగారు ఉదయాన్ని రాగానే వచ్చారు. రాగానే ఆ యొక్క దేవాలయంలో ఈశ్వరుడి యొక్క శిరస్సును ఉన్నటువంటి జటాజూటాన్ని చూసి ఆశ్చర్యచకితుడై ఏమిటి ఎంతటి జటాజూటం ఆ ఈశ్వరుడికి నిజమే అని అడుగుతుంటే అర్చక స్వామి ఊరి జనం అందరూ కూడా మేము మా జన్మలో ఎప్పుడూ ఈ యొక్క స్వామికి ఇంత జటాజూటం ఉండడం మేము చూడలేదు, అర్చక స్వామి రాత్రి ఇంటికి రాలేదని తన భార్య చెప్తోంది. అంటే రాత్రి అంతా కూడా అర్చక స్వామి దేవాలయంలో ఉన్నాడు, దేవాలయంలో ఉండి ఈశ్వరుడికి కృత్రిమంగా ఏదో చేసి ఆ యొక్క వెంట్రుకలన్నీ కూడా అతికించాడు, కాబట్టి ఇది మేము నమ్మం రాజుగారు అని చెప్పగానే రాజు కంగారు పడలేదు. రావయ్య ఇలా రా, నువ్వు దగ్గరికి రా, అక్కడ ఈశ్వరుడి మీద ఉన్నటువంటి జటాజూటంలో ఒక జటను పెకలించు పైకి, అప్పుడు అది నువ్వు కృత్రిమంగా తయారు చేసావా లేకపోతే ఈశ్వరుడు యొక్క జటాజూటమో మాకు అర్థమవుతుంది. అంటే ఈశ్వరుడు యొక్క మహిమ ఎరిగినటువంటి వాడు అర్చక స్వామి రాత్రికి రాత్రి, కాబట్టి అటువంటి దోషపూరితమైనటువంటి పని నేను చెయ్యను, కావస్తే ఆ దోషం మళ్ళీ నాకు అంటుకుంటుంది, నేను చెయ్యను, కావస్తే మీ రాజపురోహితుడు ఉంటే చేయించుకోండి అన్నాడు.
కాబట్టి రాజపురోహితుడిని పిలిచాడు రాజుగారు. పిలిచి వెళ్ళి ఒక వెంట్రుక పేకవయ్యా అని అన్నాడు. ఎప్పుడైతే రాజపురోహితుడు వెళ్ళి ఒక